హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 10th వీక్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 10th వీక్ ఓటింగ్ రిజల్ట్స్. నామినేషన్స్ ఎపిసోడ్స్ అందరూ చూసే ఉంటారు. ఆల్రెడీ ఎపిసోడ్ కూడా అయిపోయింది. ఫస్ట్ అయితే 6 నామినేషన్స్లోకి వచ్చారు. ఈసారి లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరూ సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నించారు. ఓన్లీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గౌరవ్ని, నిఖిల్ని ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇదంతా ఈ సేఫ్ గేమ్ని అర్థం చేసుకుని ఎగ్జెప్ట్ ఇమ్మాన్యుల్ ఒక పవర్ యూస్ చేశాడు. మిగతా 10 మంది నామినేషన్స్లోకి వచ్చారు. వాళ్ళు ఎవరు, ఏ ప్లేసెస్లో ఉన్నారు, టాప్లో ఎవరున్నారు, సేఫ్ ప్లేస్లో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు, ఎలిమినేషన్కి దగ్గరగా ఎవరున్నారో ఈ వీక్ 10 మంది ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇమ్మాన్యుల్ నాగార్జునతో మాట్లాడిన తర్వాత కూడా నామినేషన్స్లోకి రాలేదు. మళ్ళీ సేఫ్ గేమే ప్లే చేశాడు. నామినేషన్స్ తప్పించుకున్నాడు. తన దగ్గర ఉన్న ఒక పవర్ యూస్ చేసుకుని తన నామినేషన్స్ రాకుండా బయటకు వచ్చేసాడు. నెక్స్ట్ వీక్ 100% వస్తాడు. లాస్ట్ టైం ఇట్లాగే మన సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్లో కూడా మాట్లాడాడు. 10 వారాలు నామినేషన్స్లో రాకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుల్ మాత్రమే. ఎక్కువసార్లు కెప్టెన్ అయ్యాడు. ఇన్నిసార్లు నామినేషన్స్లో రాకపోతే ఏమవుతుందంటే ఓటింగ్ అనేది మిగతా వాళ్ళకి అలవాటు ప్రకారంగా వచ్చేస్తూ ఉంటుంది. ఒకేసారి నామినేషన్స్లోకి రావడం వల్ల ఓటింగ్ ఉండదు. సో 3-4 టైమ్స్ ఓటింగ్లోకి వస్తే తన ఓటింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు అతను ఇన్ని వారాలుగా రాకుండా ఒకసారి వస్తే ఏమవుతుందంటే ఎలిమినేషన్కి దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. గతంలో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి, మనం చూసాం. నామినేషన్స్లోకి రావాలంటేనే ఇమ్మాన్యుల్ భయపడుతున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నామినేషన్స్లోకి వచ్చి తీరాలి. ఇన్ కేస్ రాకపోతే టికెట్ టు ఫినాలేలో గెలిచి డైరెక్ట్గా టాప్ 5లోకి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. అప్పుడు ఫినాలేలో తనుజ వర్సెస్ ఇమ్మాన్యుల్ పడితే ఇమ్మాన్యుల్కి ఓట్స్ పడతాయా లేదా అన్నది ఇంకా దేవుడే చూసుకోవాలి. కష్టం అనిపిస్తుంది నాకైతే. ప్రస్తుతానికి ఈ 10 మంది ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఈరోజు ఓటింగ్లో ఉన్నారనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కంటెంట్ మొత్తం అటే తిరుగుతుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో కొట్టిన పిండిలాగా తనుజ గారు అట్లాగే నిలబడ్డారు. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారే ఉన్నారు. మొత్తం కంటెంట్ అంతా ఆమె చుట్టూనే తిరగడం. లాస్ట్ వీక్ దివ్య గారు పర్సనల్గా టార్గెట్ చేసి తనని గేమ్ నుంచి తీసేశారు అన్నట్టుగా పోర్ట్రే అయ్యింది. వీకెండ్లో నాకు సార్ కూడా దాని గురించి మాట్లాడారు. దివ్యని నామినేట్ చేస్తుంది తనుజని అందరూ అనుకున్నారు, కానీ గౌరవ్ని చేసింది. ఇంటెన్షనల్గా హౌస్ మేట్స్ అంతా గౌరవ్ని, నిఖిల్ని టార్గెట్ చేసినట్టుగా క్లియర్గా కనిపించింది ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్లో. తనుజ గారు కూడా గౌరవ్ గారిని నామినేట్ చేశారు. సో ఓటింగ్లో తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ కంటిన్యూ అవుతున్నాడు. కళ్యాణ్ ఇన్ని వారాలుగా నామినేషన్స్లోకి వస్తున్నాడు. సెకండ్ ప్లేస్లో మాత్రమే ఉంటున్నాడు. తనకు ఒక అవకాశం ఉంది తనుజ ఓటింగ్కి దగ్గర దాకా వెళ్ళడానికి. బట్ తనకి ఆ అవకాశం తనే తీసుకోవట్లేదు. ఫుటేజ్ తక్కువ వస్తుంది, బట్ క్యారెక్టర్ వైజ్గా కళ్యాణ్ బాగా ఎలివేట్ అవుతున్నాడు షోలో. బట్ రైవల్రీ క్రియేట్ అయితేనే వర్సెస్ తనుజ కళ్యాణ్ అని క్రియేట్ అయితేనే కళ్యాణ్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సెకండ్ ప్లేస్లోనే ఉండిపోయాడు. రేపు ఇమ్మాన్యుల్ కనుక ఓటింగ్ వచ్చిన తర్వాత కళ్యాణ్ ఏ ప్లేస్లో ఉంటాడనేది చూడాలి మనం. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అది. ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయిందని ఖచ్చితంగా చెప్పచ్చు. తన గేమ్ బాగుంది. అయితే బిగ్ బాస్ చాలా వరకు డెమాన్కి సంబంధించిన ఫుటేజ్ మెయిన్ ఎపిసోడ్లో వేయడం లేదు. అట్లాగే కళ్యాణ్కి సంబంధించిన ఫుటేజ్ కూడా మెయిన్ ఎపిసోడ్లో వేయట్లేదు. కొన్ని వీళ్ళకి పాజిటివ్ అయినవి లైవ్లో కూడా ఎందుకు డిలీట్ అవుతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. చూద్దాం. డెమాన్ పవన్ కూడా విన్నర్ అయ్యే అవకాశం ఉందని సంజన గారు మొన్న టాప్ బోర్డులో పెట్టారు. డెమాన్ పవన్ కూడా మంచి ఛాన్స్ ఉంది. ఇంకా రేపు అప్కమింగ్ వీక్ ఫ్యామిలీ వీక్ తను కూడా పికప్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో రీతు గారు ఉన్నారు. రీతు గారు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. నామినేషన్స్లో మంచి పాయింట్స్ పెడుతున్నారు. ఫిజికల్ టాస్క్లో 100% ఇస్తున్నారు. బాగా మాట్లాడుతున్నారు కూడా. రీతు గారికి డెమాన్ గారికి 3-4 ప్లేసెసే ఉన్నాయి. అటు ఇటు కొంచెం చాలా తక్కువ డిఫరెన్సే ఉంది ఓటింగ్లో. ఫోర్త్ ప్లేస్లో రీతు గారు ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు ఓ పక్క ఇమ్మాన్యుల్ నామినేషన్లో లేకపోవడం, ఇమ్మాన్యుల్ ఓటింగ్ అంతా సంజన గారికి పడుతుందని చెప్పచ్చు. ఈ వారం నేను ఫిజికల్ టాస్క్లు ఆడతాను, నేనేంటో చూపిస్తాను సంజన గారు కూడా మాట్లాడుతున్నారు. ఆవిడలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే తన దగ్గర పోటీ పడే ఛాన్స్ లేకపోయినా తన కంటెంట్ని తనే ఓన్గా క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. మంచి క్రియేటర్గా తనకు మంచి పేరు ఉంది ఈ సీజన్లో. సంజన గారు కూడా తన గేమ్ బాగానే ఆడుతున్నారు. 5th ప్లేస్ ఓటింగ్లో కంటిన్యూ అవుతున్నారు. 6th ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారికి ఈ వారం ఓటింగ్ తగ్గిందని చెప్పాలి. ఎవ్రీ టైం ఆయన నామినేషన్స్లోకి వచ్చినప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో కనిపిస్తున్నారు. ఈ వారం 6th ప్లేస్లో ఉన్నారు 10 మంది వచ్చేసరికి. సుమన్ గారు ఓకే
హౌస్లో ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, నిజాయితీగా ఆడుతున్నారు. ఆయన ఎవరితో గొడవ పడకుండా ఆయన ఎట్లా ఉండాలో అట్లా ఉన్నారు. అదే ఆయన ఇక్కడి దాకా తీసుకొచ్చింది. తర్వాత ఏ ప్లేస్లో పెడుతుంది, టాప్ 5లో పెడుతుందా లేదా అనేది మనం చూడాలి. ఈ వీక్ అయితే సేఫ్ అనే చెప్పచ్చు. ఓటింగ్ లైన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు సేఫ్ అని చెప్పచ్చు. తర్వాత నలుగురు 100% డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరనేది ఇప్పుడు చెప్తాను. 7th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారికి అసలు ఓటింగ్ పడట్లేదు. అండ్ సెకండ్ టైం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ హౌస్లోకి వచ్చింది. లాస్ట్ వీక్ ఓట్స్తో సేవ్ అయ్యారు. మీరు కనుక భరణి గారు ఖచ్చితంగా హౌస్లోనే ఉండాలి. ఇప్పుడిప్పుడే తను ఏంటో చూపిస్తానన్నట్టు దివ్య గారిని కూడా నామినేట్ చేశారు. అట్లాగే లాస్ట్ వీక్ తనుజ గారిని చేశారు. తన గేమ్ బయటకు వస్తే తను ఇంకొక శివాజీ లాంటి ప్లేయర్ అని చాలామంది అనుకుంటున్నారు. ఆయనలో ఉంది ఆ క్యాపబిలిటీ అనేది మనకు కూడా తెలుసు. అది బయటకు వస్తే మటుకు భరణి గారికి మంచి పాజిటివ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఆయన 7th ప్లేస్లో డేంజర్ జోన్లో ఉన్నారు. 8th ప్లేస్లో దివ్య గారు ఉన్నారు. దివ్య గారి గురించి తెలుసు. యాక్చువల్గా ఫస్ట్ 6 నామినేషన్స్లో దివ్య గారు లీస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఒకవేళ ఆ నామినేషన్స్ని కనుక కన్సిడర్ చేస్తే ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ బిగ్ బాస్ ఏమనుకున్నాడో ఏమో కానీ వీళ్ళని ఉంచాలనుకున్నారా, వేరే వాళ్ళని పంపించాలనుకున్నారా, మొత్తం 10 మంది నామినేషన్స్లో తెచ్చాడు. ఇప్పుడు దివ్య స్టిల్ 8th ప్లేస్లో ఉంది. చూద్దాం, దివ్య ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్లోనే ఉంది. ఇక చివరి 2 ప్లేసెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 5 స్టార్మ్స్, గౌరవ్ అట్లాగే నిఖిల్ ఉన్నారు. నిఖిల్ లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు. గౌరవ్కి నిఖిల్కి పెద్ద డిఫరెన్సెస్ లేదు. గౌరవ్ ఇప్పుడు కొంచెం పికప్ అవుతున్నాడు. నిఖిల్ అట్లాగే ఉన్నాడు. వాళ్ళకి ఫిజికల్ టాస్కులు రావట్లేదు. వస్తే వాళ్ళు మంచి బాడీ ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. సో డేంజర్ జోన్లో చివరి నలుగురు 100% ఉన్నారు. మీరు కనుక వాళ్ళ హౌస్లోనే ఉండాలనుకుంటే మీరు ఓట్ చేసుకుంటేనే ఉంటారు. లేదా ఈ వీక్ 10 మంది ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. చూసుకోండి మరి. ఇది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది క్లియర్గా మెన్షన్ చేస్తూ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో మీ ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఈ సీజన్ మీరు ఎవరు విన్నర్ అవుతారనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.